హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అవుతుంది కదా వీడియో రాక. సో ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే రాబిన్హుడ్ సినిమా రివ్యూ పెట్టాలనిపించింది భయ్య ఎందుకో నాకు. సో ఆలస్యం చేయకుండా సినిమాకి వెళ్ళిపోయాను అనమాట. సినిమాకి వెళ్ళడానికి కూడా ఒక యుద్ధం లాంటిది జరిపోయింది. పర్లేదు, వెళ్ళినా ఏదో ఒకటి చేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళిన. సో సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే భయ్య, ఇట్స్ నాట్ బ్యాడ్ భయ్య. నాకైతే బాగానే ఉంది అనిపించింది. కాకపోతే మన యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మరి బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది భయ్య నాకెందుకో. మరి ఉండొచ్చు, మేబీ అది ఒక యావరేజ్, అబవ్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ మూవీ లెక్కనే ఉంది. కాకపోతే వీళ్ళు ప్రొలాంగ్ చేసేది మాత్రం మరీ ఘోరం ఉన్నట్టు, ఏదో ఫ్లాప్ అయిన సినిమాకి చేస్తున్నారనమాట. మరి అంత సినిమా అయితే లేదు అక్కడ. ఐ ఫీల్ నాట్ బ్యాడ్ అంటే నేనైతే అదే చెప్తాను. నాకైతే బాగానే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్తోని, కొంచెం ప్రీ ఇంటర్వ్యూలు కూడా చాలా బాగుంది. ఇంటర్వ్యూలు కూడా మంచిగా అనిపించింది నాకు. దాని తర్వాత మన డేవిడ్ బై కెమియో కూడా చాలా బాగుంది. ఆ విషయం కూడా చాలా మెచ్చుకోవచ్చు. అండ్ కామెడీ సీన్స్ అయితే దీనికి ఈ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి. అండ్ నితిన్ అన్న బ్యాక్ అని చెప్పాలి కామెడీ పరంగా అయితే. నేను భీష్మ తర్వాత ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అయ్యాను కామెడీ పరంగా. అండ్ నితిన్ అన్న పర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒక్క శ్రీలీల కొంచెం ఆడ్గా అనిపిస్తుంది ఎందుకో. అది మేబీ తన ప్రీవియస్ సినిమాల వల్ల కావచ్చు మేబీ. కాకపోతే కొంచెం తన క్యారెక్టర్ని ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గా పెట్టినట్టు అనిపిస్తుంది. ఏదో గ్లామర్ రోల్ కోసం ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక సాంగ్ అయితే వేరే ఉంటుంది. మన కేతిక శర్మ అయితే చించి పడేసిందని చెప్పాలి. ఇచ్చి పడేసింది అసలు. అదిదా సర్ప్రైజ్ అయితే. హాట్గా ఉంటుంది సినిమా అంతా. ఐ మీన్ ఆ సాంగ్ అయితే. సో కొంచెం ఆబ్వియస్లీ ఆ సాంగ్లో స్టెప్స్ అయితే కొంచెం తేడాగానే ఉన్నాయి అనుకోండి, అది వేరే మ్యాటర్ అనుకోండి. కాకపోతే యూత్కి బాగా నచ్చుతుంది ఆ సాంగ్. అంతే భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి కామెడీతోని ఒక ఫ్లోలో వెళ్తుంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేది కల్లా కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది, కానీ పర్లేదు. అక్కడక్కడ కామెడీ అండ్ సీన్స్ బాగుంటాయి కాబట్టి వెళ్ళిపోతుంది అట్లా సెకండ్ హాఫ్ కూడా. అండ్ క్లైమాక్స్ కూడా ఓకే ఉంటుంది. కాకపోతే మంచి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఐ మీన్ వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నా కన్వే అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే మన డేవిడ్ బై క్యామే అనమాట. కొంచెం పెట్టుంటే బాగుంటుండే అని అనిపించింది. ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా పెట్టుంటే బాగుంటుండే అనిపించింది అంతే. ఇవి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే చెప్పా కదా ఇందాకే, కామెడీ పరంగా ఒకటి పాజిటివ్ ఉంది. కేమియోస్ కూడా బాగున్నాయి. ఐ మీన్ కేమియో మన డేవిడ్ బై క్యామియో చాలా బాగుంది. నితిన్ అన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇవి అక్కడక్కడ పాజిటివ్స్. నెగిటివ్స్ వచ్చే కల్లా డైరెక్షన్ భయ్య, అది కొంచెం సెకండ్ హాఫ్స్లో కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. అండ్ అంత గ్రిప్పింగ్ స్టోరీ కూడా కాదనమాట. సో అదొక్కటి డైరెక్షన్ పరంగా ఒకటి సెట్ బ్యాక్ లాగా అనమాట. ఇక అది రెండు కాకుండా అంటే ఇక సాంగ్స్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అనే చెప్పాలి. అండ్ వన్ ఆఫ్ ద ప్లస్ వచ్చేసి మన కేతిక శర్మ సాంగ్ అనమాట. అదే ద సర్ప్రైజ్ సాంగ్. ఇవి ఈ సినిమా గురించి రివ్యూ పరంగా చెప్పాలంటే. తెలుసుగా మన రివ్యూస్ ఏదో పెద్ద పదాలు ఏముండో, మన దాంట్లో పెద్ద పదాలు వాడకుండా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది అనమాట. ఉన్న ఒపీనియన్ చెప్తున్నాం, అది మన సినిమా రివ్యూ. సో మన రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అబ్బా. బాయ్.